దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 12. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచు వచ్చెను. 1 సమూయేలు 3:21. దేవుడు తన మహిమను మన మధ్యకు పంపించవలననియు తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకొనవలననియు మనం కోరినట్లయితే పాటించవలసిన 2వ నియమం ఇది. సమూయేలు వంటి ధైర్యము గల నమ్మకమైన సాక్షులు మనకు అవసరం. మనకు వాక్యము చెప్పగల బోధకులు, మంచి పుస్తకములు రాయగల మేధావులు కలరు. కానీ సమూయేలు వంటి వారు అనేక మంది లేరు. మనకు దైవజనులు అవసరం. ధైర్యముతో స్వేచ్ఛగా దేవుడు చెప్పుదానిని వినుడి, దేవుడు సెలవిచ్చినదేమనగా అని చెప్పగల మనుషులు కావలేను. బాలుడైనప్పుడే సమూయేలు దేవుని వాక్యమును పొందెను. దేవుడు మొదట నీవు వెళ్ళి ఏలికి చెప్పుమని అతనితో అనెను. తన యజమాని అయిన ముసలివాని యొద్దకు ఎట్లు బాలుడు వెళ్ళి దేవుని వర్తమానము అందించగలడు? అది ఎంతో భయంకరమును కష్టతరమైనప్పటికీ అతడు విధేయుడై వెళ్ళి చెప్పెను. మనము సమూయేలు వంటి వారమైతే గాని దేవుని శక్తి ప్రత్యక్షమగుట చూడము. ఆయన మనలను వాడవచ్చును, అయితే సంపూర్తిగా కాదు. మనలను ఆశీర్వదించవచ్చును, కానీ అవి నిండైన ఆశీర్వాదములు కావు. మన మధ్య పని చేయవచ్చును, కానీ అది లోతైన పని కాదు. మనము సమూయేలు వంటి వారమైతేనే గాని దేవుని వాక్యము స్వేచ్ఛగా మన ద్వారా అందించబడదు. ప్రైజ్ ది లార్డ్.